మా ఆవిడ నాతో సెక్స్ కంటే నా వ్రేలితో ఆమె యోనిలో రుద్దడాన్నే ఎక్కువ ఇష్టపడుతుంది. అదే ఆమెకు ఎంతో తృప్తినిస్తుందట. నా పురుషాంగంతో కాకుండా నా వేలితో చేయడంలో ఉన్న తేడా ఏమిటి? తేడా లేదు. బహుశా ఆయన సెక్స్ చేస్తుంటే 2 నిమిషాలు 3 నిమిషాలు వీర్యం పడిపోతుంటే దాంతో వాడికి అసంతృప్తి కలుగుతుంది. ఇక వేలుతో రుస్తుంటామండి, ఎంతసేపైనా వాడికి ఇంకా రుద్దంటే రుస్తుంటుంది. వాడికి అలాగా ఆ ఎరోజల్ అనేది చాలా ఎక్కువ టాప్కి వెళ్ళిపోయి ఎక్కడ లేని ఈ తృప్తి కలిగిస్తుంది. అందులో జీ స్పాట్ స్టిమ్యులేట్ అయితే చెప్పలేనంత థ్రిల్ కలుగుతుంది. అంతే ఫింగరింగ్ చేస్తుంటే కంటిన్యూస్ ఫింగర్ చేసి వాడికి వీర్యం పడిపోవడం ఉండదు కదా. అంచేత ఆడికి ఈ అసలు సెక్స్ చేయడం కంటే ఫింగరింగ్ ద్వారా ఇచ్చే తృప్తి ఎక్కువ అనమాట. ఈ చేసి 2 నిమిషాలను 1 నిమిషంలో వీర్యం పడిపోయి చూసి పంపించుకోవడం కంటే ఫింగరింగ్ చేసి జీ స్పాట్ స్టిమ్యులేట్ చేసి క్లైటోరిస్ స్టిమ్యులేట్ చేసి అవి చేసినట్టయితే చాలా తృప్తి ఉంటుంది. అంచేత ఆవిడ అలా అడుగుతుంది. కానీ అలా పడిపోకుండా కూడా వీర్యం త్వరగా పడిపోకుండా ఆవిడకి 3 క్లైమాక్స్కి వెళ్ళే వరకు నిలబెట్టుకుని ఆవిడకి ఆర్గజం స్టేజ్ వచ్చే టైంకి అప్పుడు వీర్యస్ఖలనం జరిగేట్లుగా చేసుకునే ఆర్ట్. అందుకనే సెక్స్ని ఆర్ట్ ఆఫ్ సెక్స్ అంటారు, ఆర్ట్ అంటారు, ఒక కళ అంటారు, రతి కళ అంటారు. ఆ రతి కళని తెలుసుకోవాలి. రతి కళ తెలుసుకుని అలాగ చేస్తే చక్కగా ఇద్దరు ఆనందిస్తారు. అప్పుడు ఈ ఫింగరింగ్ అవసరం ఉండదు. కానీ ఈ ఫింగరింగ్ అనేది మాత్రం 4 మాత్రం అవసరమేనండి. 4 అసలు సెక్స్ చేసే ముందు వాళ్ళకి ఫింగరింగ్ ద్వారా జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేసి 3 తెప్పించి అప్పుడు తర్వాత సెక్స్ చేస్తే ఇంక చెప్పలేనంత ఆనందం కలుగుతుంది, సుఖం కలుగుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.